ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు కొత్తగా వచ్చిన వారు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దేవుని వాక్యం విందాం. నేటి అంశము, లెక్కలోనే బ్రతుకుతున్నావా, లెక్క తప్పి బ్రతుకుతున్నావా? లెక్కలోనే బ్రతుకుతున్నావా, లెక్క తప్పి బ్రతుకుతున్నావా? వాక్యమును వినుటకు ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ఇదిగో నా ప్రభువ, ఇంతవరకు నీ కృపలు మమ్మల్ని భద్రపరిచినందుకే నీకు వందనాలు అయా. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం అయా. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయనా. ఈ వాక్యం ద్వారా ప్రభా అనేకులలో అయా, మరి అనేకులలో పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, అలాగే ప్రభువా నీకు మహిమకరంగా ఈ యొక్క ఛానల్ను ఉపయోగించుకోమని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి నాయన. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనసును మాకు అందరికీ దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారి లోకములో మరి తన పరిచరణను ప్రారంభించినప్పుడు అనేక రీతులుగా మరి ప్రజలకు అర్థం కావాలంటే ఉపమాన రీతిగా అందరికీ బోధించాడు. ఆ ఉపమానాలు అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా పరలోకపు మర్మాలను గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజలందరికీ తెలియజేశారు. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో నుండి మనం పరిశుద్ధ లేఖనంలో మనం చూసుకున్నప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 ఎవని సామర్థ్యమును చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయేను. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకోండి. పరలోక రాజ్యం అనేది ఇక్కడ ఒక మనుష్యుడు దేశాంతరమునకు వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేశాంతరమునకు పోయేటప్పుడు ఆ మనుషుడు తన దగ్గర పనిచేస్తున్నటువంటి దాసులను పిలిచి ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, మరి ఒకరికి 1 తలాంతులు ఇచ్చాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వారి ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి, అంటే ప్రియులారా ఇక్కడ ఆలోచించుకోవాలి మనం. మన దేవుడు ఎవరి సామర్థ్యం చొప్పున వానికి తలాంతులు ఇస్తాడు. ఇచ్చే దేవుడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఇచ్చే దేవుడు. ఒకటి ఇచ్చే దేవుడు ఏమిస్తుడు? తలాంతులు ఇస్తుడు. మనకున్నటువంటి సామర్థ్యం చొప్పున మన కెపాసిటీని బట్టి ఆయన రకరకాల టాలెంట్స్ని ఇస్తుండు. అంటే ఒకరికి ప్రీచింగ్ చేసే అనుభవం ఉండవచ్చు, ఒకరికి మాట్లాడే అనుభవం, ఒకరికి పాటలు పాడే అనుభవం, ఒకరికి పరిచర్లో అనుభవం, ఒకరికి ఇలా మనకున్నట్టు పాటలు పాడి ప్రార్థన చేసే అనుభవం, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే అనుభవం, ఇలాంటి టాలెంట్స్ మరి రకరకాలుగా మనసులకు ఉంటున్నాయి. కాబట్టి వారి సామర్థ్యం చొప్పున దేవుడు తలాంతులను ఇచ్చి వారి బాధ్యతలను గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే బాధ్యత కలిగి ప్రతి ఒక్కరూ పని చేయాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు ప్రియులారా. అందుకే మరి మన దేవుడు ఇచ్చే దేవుడు. అదే విధంగా మనం కిందికి వచ్చినప్పుడు చూస్తే 19వ వచనం కానీ చదువుకుందాం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి వద్ద లెక్క చూచెను. దేశాంతరం వెళ్ళిండు, చాలా కాలం అయిపోయింది, వచ్చేసాడు. మళ్ళీ వచ్చినప్పుడు వీరికి ఇచ్చిన తలాంతులను ఏం చేసిండ్రని వారిని ఏం చేస్తాడు? ఇక్కడ లెక్క చూచెను. కాబట్టి మన దేవుడు లెక్క చూసే దేవుడు. మనకిచ్చినటువంటి తలాంతులను లెక్క చూసే దేవుడు. మనకిచ్చిన ఆరోగ్యం, ఆయుష్, మనకిచ్చిన సంపద, మనకిచ్చినటువంటి సంతానం, ఇంకా అనేక విషయాలను దేవుడు వారి శక్తి కొలది, వారి కెపాసిటీని బట్టి ఇచ్చినటువంటి టాలెంట్స్ని ఆయన
ఇక లెక్క చూడటానికి వచ్చిండు వచ్చిండు. అయితే ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనము ఇంత మరి కాలం ఆయన ఇచ్చిన తలాంతులను, ఆయన ఇచ్చిన నీ ఆయుష్ను నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు, ఆయన ఇచ్చిన సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఆయన ఇచ్చినటువంటి డబ్బును, ఆస్తిని, లేకపోతే ఆయన ఇచ్చిన పిల్లలను మనం ఎలా వాడుకుంటున్నాం అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. అందుకే ఎంత సంపాదించారు, ఎలా జీవించారు, మరి ఎలా అభివృద్ధి చెందారని ఈ లెక్కలు అడగటానికి ఆయన ఈ లోకానికి మళ్ళీ తిరిగి ఆయన ఈ యొక్క దేశాంతరం వెళ్ళి తిరిగి ఇక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియులారా, ఆయన చూసేది ఏంటంటే తలాంతులు, సమయాన్ని, డబ్బును, బంగారం, నీకున్న ఆస్తి, నీకు ఏమైతే నీ కెపాసిటీని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు కలిగి ఉన్నావో వాటన్నిటినీ లెక్క చూచే దేవుడు. వాటన్నిటినీ లెక్క చూచే దేవుడు. నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, ఉద్యోగం ఇచ్చిందా, నీకు వ్యాపారం ఇచ్చిండా, నీకు ఏది ఇచ్చినా కూడా ప్రతి దాన్ని దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇలా అడుగుతున్నప్పుడు అక్కడ మనం చూస్తాము ఏమంటుండంటే, ఒక్కొక్కరికి ఇచ్చిన తలాంతులను అడిగినప్పుడు మొదటివాడు వచ్చిండు. మొదటివాడు 5 తలాంతులు తీసుకుండు కదా. 5 తలాంతులకు ఏమంటుండే చూద్దాం, అక్కడ రాసింది. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా మాకు చూడండి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవినుగాక మరి 5 తలాంతులు సంపాదించి తిని అని చెప్పాను. చూసారా, మొదటివాడు ఏం చేసాడు, 5 తలాంతులు ఇస్తే 5కు 5 సంపాదించినని తన మరి యజమానికి తెలియజేస్తున్నాడు. ఇకపోతే రెండవ విషయంలో చూద్దాం. రెండవవాడు 2 తలాంతులు తీసుకుడు కదా, అతనేమంటుండే చూద్దాం. చూడండి దేవుని బిడ్డలారా, 5 తలాంతులు తీసుకున్న వ్యక్తిని దేవుడు ఇక్కడ ఆయన్ని అప్సెట్ చేస్తున్నమాట. ఏమంటుండు, అతడు యజమానుడు ఏమంటు, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా అని అంటుండు. చూసారా, ఎందుకు మంచి దాసుడు, నీవు ఈ కొంచెములో నమ్మకంగా నేను నియమిస్తే నువ్వు ఎంత చేసినావు, అన్నిటి మీద బలా ఎట్లున్నావు. ఇక్కడ ఏమంటుండే, నేను బలా నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. చూసారా, ప్రమోషన్ ఇచ్చేసిండు. అయితే యజమానుడు అంటున్నాడు, ప్రియులారా ఏమంటుండే చూడండి, అక్కడ మంచి మాట ఉంది ఒకటి, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. యజమానుని సంతోషంలో పాలు పొందాలి, ఎందుకంటే ఆయన చెప్పినట్టు చేసిండు కాబట్టి అతని సంతోషంలో నీవు కూడా సంతోషించు అని మరి అంటున్నాడు. ఇకపోతే రెండో విషయం వద్దాం. రెండో వాడు ఏం చేస్తున్నాడు, అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు ఇచ్చితివే, 2 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 2 తలాంతులు నీకు నేను మరియు 2 తలాంతులు సంపాదించినని చెప్పాను. అప్పుడు ఆ యజమానుడు ఏమంటుండో చూద్దాం ఆయనని, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదనని ఆ యజమాని సంతోషంలో నీవు కూడా పాలు పంచుకోనమని ఆయన కూడా మరి ఆయన కూడా ప్రమోషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు చెప్పినట్టు చేస్తే మరి ఆయన ఇచ్చిన తలాంతులను మనం చక్కగా వాడుకుంటే, ఆ తలాంతులను అభివృద్ధి పరుచుకుంటే దేవుడు మనలను అభివృద్ధి చేస్తాడు. మనకు ప్రమోషన్ అంటే ఆయన మనల్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇకపోతే చివరి వాడిని సంగతి చూద్దాం. దేవుని ప్రజలరా, ఒకసారి ఆలోచించుకోండి. తలాంతులు అంటే అక్కడ ఫుట్నోట్లో చక్కని మాట వ్రాయబడింది. ఒక తలాంతు ఇంచుమించు 3600 రూపాయలని అక్కడ రాశాడు. అంటే ఒక తలాంతు, ఇప్పుడు మొదటివానికి ఎన్ని ఇచ్చాడు, 5 ఇచ్చాడు. 5 తలాంతులు అంటే మరి మొత్తం ఎంత ఇచ్చినట్టు, 18,000 ఇచ్చినట్టు, అవునా కదా. కాబట్టి రెండవానికి ఎంత ఇచ్చినట్టు మన రూపాయల్లో చూసుకున్నప్పుడు ఆయనకి 2 తలాంతులు అన్నాడు. 2 తలాంతులు అంటే 7,200 రూపాయలు. చివరి వానికి 1 తలాంతు అంటే 3,600 రూపాయలు. ఇలా ఇచ్చిపోతే వాడు ఏం చేస్తుడు, లెక్క మూడోవాడు లెక్క అప్పగించుకోవటంలో డిఫరెన్స్ పెడుతుండు. నువ్వు మంచివాని కావు, నువ్వు చెడ్డవానివి,
కఠినుడవు, నువ్వు వచ్చేయమంటావు అని భయపడి, చూడండి, భయపడి నేను వాటిని దాచిపెట్టిన అంటుడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి వాడిని మెచ్చుకున్నాడు, రెండవ వాడిని మెచ్చుకున్నాడు, మూడవ వాడిని ఏమంటుండే తర్వాత చూద్దాం. కాబట్టి దేవుని ప్రజలారా, ఇక్కడ చూద్దాం రెండో విషయం ఏంటంటే, మనకిచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మనకు ఏదైతే డబ్బులు కానీ, భూమి కానీ, పిల్లలు కానీ, నీ పంట విషయాల్లో కానీ, లేకపోతే నీ వ్యాపార విషయంలో కానీ ఏదైతే మనం తీసుకుంటావో, ఆయన ద్వారా మనం పొంది ఉన్నామో లెక్కప్ప చెప్పాలన్నమాట. లెక్క చూసే దేవుడు కాబట్టి ఆయన లెక్కప్ప చెప్తే ఆయన మనల్ని ఏమంటాడంటే, వెల్ డన్ మై బాయ్, అలా నమ్మకమైన దాసుడా. కాబట్టి నువ్వు ఆయన లెక్కప్ప చెప్పినప్పుడు లెక్క కరెక్ట్గా చూపెట్టాలి. నువ్వు దేనికి ఉపయోగించావు నీ టాలెంట్ని, నమ్మకంగా నీకు ఇచ్చి ఆయన ఈ లోకానికి పంపించాడు. మన జీవిత ఆయుష్లో మనం ఒకసారి చూస్తే ఆయుష్ విషయమే పరిశీలించండి. ఆయుష్ ఎంత ఉంటుంది మనకు? మనిషికి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా బాగా ఉంటే ఒక 100 సంవత్సరాలు బతకవచ్చు కదా. మరి నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మరి దేవుని పరిచర్యలో ఉపయోగిస్తున్నావా? దేవుని పరిచర్యలో వాడుతున్నావా? ఒక్కొక్క మొదటోడు డబల్ చేసుకోడు, రెండోవాడు డబల్ చేసి లెక్క చూపెట్టిండు, మూడోవాడు ఎక్కడ పెట్టిండు అక్కడ దాచిపెట్టిండు, తిరిగి దేవుని మీద అభాండం అంటే నిందిస్తున్నాడు. చాలామంది ఇదే వాక్యాన్ని బోధించమంటున్నాడు. ఇక టాలెంట్ ఉంది, బోధించాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ఈ తలాంతులు ఉంటాయి, పరిచర్యలను పాల్గొనాలి. ఇవన్నీ దేవుడిచ్చిన బాధ్యతలు. ఇవన్నీ గుర్తించి మనం దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని బిడ్డలారా, నీ ఆస్తి, నీ ఆరోగ్యం, నీ తెలివి, నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చిన పిల్లలు, ఇవన్నిటిని కూడా ప్రభు మహిమార్థమే మనం వాడుకోవాలి. మూడో విషయం మనం నేర్చుకుందాం. ఏంటంటే, దేవుడు నెంబర్ 1 మనకిచ్చే దేవుడు, రెండవది లెక్క చూచే దేవుడు, మూడవది మనను త్రాసులో తూచే దేవుడు. మరి పైకి చాలామంది భక్తిగా నటిస్తుంటారు, దేవుడు అంటే భయం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్నారు ప్రియారా. మరి ఆయన వచ్చి నిన్ను త్రాసులో తూచినప్పుడు నువ్వు ఎటువైపు ఒరుగుతావు? త్రాసు అంటే తెలుసు కదా, కాంటా వేసేది, షావుకారుల దగ్గర ఉంటుంది. ఈనాడు మనం ధాన్యాన్ని కూడా కాంటా వేస్తుంటాం. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని నీకు ఆయుష్నిచ్చిండు, నువ్వు ఎంతవరకు ఉపయోగించుకున్నావు? నువ్వు భూమి మీద జీవించినంత కాలము అందులో దేవునికి ఎంతవరకు ఆ సమయాన్ని కేటాయించినావు? నీ ఆరోగ్యాన్ని విషయం మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని స్వార్థ పరిచర్యలో పాల్గొన్నావా? మరి నీకు ఇచ్చినటువంటి జీవితకాలంలో నువ్వు ఎంతవరకు, ఎన్ని సంవత్సరాలు ప్రభు కొరకు ఉపయోగపడ్డావు? ఈ సమయాన్ని ఎలా ఉన్నావు? నీకు ఇచ్చిన ధనాన్ని దేవుని కొరకు ఎలా ఖర్చు పెట్టావు? నీకు ఇచ్చిన పిల్లల్ని ప్రభు కోసం ఎలా పెంచావు? వీటన్నిటి విషయంలో ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతున్నాడు. ఆయన లెక్కలు అడుగుతాడు అన్నమాట. లెక్క అడుగుతాడు. మనం మనకు లెక్క చెప్పవలసిన వారే ఉన్నాం. అందుకే ప్రియ సహోదరులారా, ఈ బెల్షాజర్ రాజు మద్యపాని. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో, దేవుని నివాసమైనటువంటి దేవాలయం నుండి తీసుకొని వచ్చేటువంటి సువర్ణోపకరణాలను తెచ్చి ఉంచగా, రాజు అతని అధిపతులందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, తన ఉపపత్నులతో కలిసి వాటిలో మద్యపానం పోసుకొని త్రాగిండ్రు. దేవుని నామానికి అపకీర్తి తెచ్చిండ్రు. అందుకే అక్కడ వాక్యంలో ఉన్నది, దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం 5వ వచనం ఉంటాడు అన్నమాట. దానియేలు గ్రంథం. ఆ గడియలోనే మానవ హస్తము వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఎప్పుడైతే గోడ మీద రాస్తున్న మరి ఈ యొక్క హస్తపు వేళ్ళు చూశాడో ఇక భయపడిపోయాడు. అయితే దేవుని బిడ్డలారా చూడండి, 24వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది.
కావున ఆయన ఎదుట ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసినది ఏమనగా మెనే మెనే టికేల్ ఫారసీన్. ఈ వాక్య భాగం, దీని భాగం ఏంటంటే, దాని భావము దేవుని బిడ్డలారా, మెనే మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయం లెక్క చూడగా నువ్వు దాన్ని ముగించిండు. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడ్డావు. ఆయన చేసిన పనికి దేవుడు ఏం చేస్తుడు? ఆయనను త్రాసులో తూచిండు. చూస్తే సమానంగా రాట్లే, ఏమైండు? తక్కువగా కనపడ్డాడు అన్నమాట. అంటే లెక్క అడుగుతుండు, లెక్క చూచిండు, త్రాసులో వేసిండు. త్రాసులో వేస్తే ఆయన బ్రతుకు ఎలా ఉందంటే, దేవుని బిడ్డలారా, తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగించబడి మాదీవులకు పార్సీలకు ఇవ్వబడదని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది అదే. చాలామంది మనకిచ్చిన తలాంతులను, మనకిచ్చిన ఆయుష్ను, మనకిచ్చినటువంటి ఉద్యోగాలను, వ్యాపారాలను మరి మన కొరకే వాడుతున్నాం, కానీ దేవుని కొరకు కూడా ఉపయోగించాలి అనే తలంపు చాలామందిలో లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వస్తున్నాడు, ఆయన మన లెక్క చూస్తాడు. అప్పుడు మనల్ని ఆయన మరి లెక్క చూసినప్పుడు, నువ్వు త్రాసులో చూసినప్పుడు తక్కువగా కనబడితే నీ సంగతి ఏంటి, నీ విషయం ఏంటి? కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 28, 29 వచనాలు చూద్దాం. ఆ తలాంతులను వాని వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఈవిడి. చూసారా దేవుని బిడ్డారా, దేవుడు నీకు అప్పగించిన వాటిని సక్రంగా వినియోగించకపోతే, నీ దగ్గర ఉన్నటువంటి తలాంతులు, నీకు ఇచ్చినటువంటి ఏదైతే సామర్థ్యాన్ని బట్టి నీకు ఇచ్చాడో వాటన్నింటినీ నువ్వు సక్రంగా వాడకుంటే, నువ్వు అభివృద్ధి చేసుకోనకపోతే, వాటిని నిర్లక్ష్యపరిస్తే దేవుడు వాటిని నీ యొద్ద నుండి తీసేస్తాడు. ఎందుకు? నువ్వు త్రాసులో తూచినప్పుడు సక్రమంగా లేవు. అందుకే నీ కలిగిన దాన్ని తీసి ఎవరికి ఇస్తున్నట్టుండు? పక్కనే ఉంది అది. 10 తలాంతులు గలవానికి ఇయ్యనంటుండు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడినంటుండు, అతనికి సమృద్ధిగా కలుగుతుంది అంటుండు. దేవుని వాక్యం తెలియజేస్తుంది అదేనమాట. నీవు అశ్రద్ధగా జీవిస్తే, నీకు ఇచ్చిన మరి ఈ తలాంతులను సక్రంగా వాడకపోతే దేవుడు నిన్ను వాటిని ఎదురు నుండి తీసేసే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీ ఆరోగ్యము, నీ ఆస్తి, నీ సంపద, నీ పిల్లలు, ఇవన్నింటినీ సక్రమంగా వాడుకోవాలి. ఒక వాడలేదనుకో, అక్కడ ఏమంటాడు? 26వ వచనం, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయి వాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని వెరుగుదువా? చూడండి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట పంట కోయి వాడనా? నీకెరకేనా అసలు? దేవుడు అంటుండు, దేవుని బిడ్డలారా. కాబట్టి చెడ్డదాసుడా అంటాడు, వేస్ట్ ఫెలో అంటుండు. కాబట్టి అందుకే నీ దగ్గరున్న స్థలాంతులన్నీ తీసివేస్తాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినవన్నీ నీకు ఎలా వచ్చినాయి అనుకుంటున్నావు? నువ్వు కష్టం చేస్తే వచ్చినాయా? కష్టం చేసినా నీకు వచ్చినాయి అనుకుంటే, నీ కష్టానికి నీకు విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా చేయవచ్చు. దేవుడు ఇవ్వకుంటే నీకు బ్రతికే లేదు. దేవుని పనులకు మనం వాటిని ఉపయోగించుకోవాలి తప్ప. ఎలా? దేవుని కొరకు నీవు ఉపయోగపడుతున్నావా? పరిచర్యలో ఉపయోగపడుతున్నావా? వాక్యం చెప్తున్నావా? సాక్ష్యం ఇస్తున్నావా? అసలు దేవుని స్వార్థను ప్రకటిస్తున్నావా? దేవుని పనులు జరిగించాలి. ఆత్మల రక్షణ భారం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అప్పుడే నీవు మంచివాడవని అనిపించుకుంటావు. అందుకే 29వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. చూడండి,
లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. లేని వాని యొద్ద నుండి, ఇప్పుడు ఒక్క తలాంతుని తీసుకొని దాన్ని భూమిలో దాచిపెట్టినోడు వాని దగ్గర నుంచి ఆ తలాంతును రిటర్న్ చేసుకుంటుండు. దేవుడు రిటర్న్ తీసుకుంటుడు. అంటే నీకు ఇచ్చిన తలాంతును భూమిలో కాక దాచిపెట్టినాడు. నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, నీకు ఇచ్చిన చదువును, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని, నీకు ఇచ్చిన వ్యవసాయాన్ని, నీకు ఇచ్చినటువంటి పిల్లలను, నీకు ఇచ్చిన ఆయుష్ను దేవుని పరిచయలో దేవుని కొరకు నువ్వు వాడకుంటే వాటన్నింటినీ తీసి పక్కకేస్తానంటుండు. తీసివేసే దేవుడు మన దేవుడు, తీసివేసే దేవుడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన ఏమంటుండంటే, ఏమంటుండు, వీడు వేస్ట్ గాడు, వీనికి ఎన్ని ఇచ్చినా దండగే, కాబట్టి వీడు పనికిరానుడు, దీని ద్వారా ప్రయోజనం లేదంటుండు. ఒక పాస్టర్ గారికట ఒక అలా వాళ్ళ ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు ఉన్నాయి. అవి కాత కాసినాయి, దాన్ని అమ్ముకోవాలని ఒక వ్యాపారిని పిలిచిండు. పిలిచినప్పుడు ఆ వ్యాపారి ఆ కాయలన్నింటిని తెంపిండు, ఒక దగ్గర కుప్ప పోసిండు. పోసి కూర్చొని పాస్టర్ గారి ముందే, అయ్యా ఇక చూడండి, ఇందులో కొన్ని పనికిరాని పక్కకు పెడతా, మంచి మాత్రం తీసుకుంటా అన్నాడు. సరే మంచిదే అన్నాడు. పక్కకు ఒక్కొక్క కాయ తీసి పక్క వేస్తుండు. తీసి వేస్తున్నప్పుడు పాస్టర్ గారు చూస్తూ ఉండు, ఇదేంది మంచి మంచి కాయలు కూడా కొన్ని బయటకు వేస్తుండు పనికిరానివని అని అనుకుంటుండు. మళ్ళీ అట్నే ఒకటి తీసి ఇటేస్తుండు, మంచిగా ఉన్నాయి ఇటేస్తుండు. అయితే కొన్ని ఒక పచ్చడి కాయ మంచిగా ఉంది, దాన్ని తీసి ఇతరులకు వేసిండు. అయ్యో ఏంటండి అట్లా వేస్తారు, ఇది బాగానే ఉంది కదా అంటూ. నీకు తెలియదులే పాస్టర్ గారు అంటే, ఎక్క మంచిగానే ఉన్నాయి కదా గారు అంటే, లేదని తీసి అని చెప్పి చూసిండు. చూపెడతాపడండి అని ఆ పచ్చడి కాయను కొట్టి చూసిండు. చూస్తే ఎట్లా ఉంది, పైకి బాగా పచ్చగానే ఉంది, నిగరిగర ఆడుతుంది, కానీ దాని లోపల ఏమి కొబ్బరి లేదనమాట, ఒట్టిదే ఖాళీ. ఇది ఎందుకంటే ఎవరు తెలుసు, ఆయనకు తెలుసు. కాబట్టి ఆ కాయల వ్యాపారికి తెలుసు, పాస్టర్ గారికి తెలియదు కదా. ఓహో అన్నాడు. అవును, మనం కూడా అంతే దేవుని బిడ్డలారా, పనికి రాని వాటిని ఆ యొక్క మరి కొబ్బరికాయలు పక్కకు తీసి పడేసినట్టు యేసు క్రీస్తు వారు కూడా నువ్వు తన మరి పనిలో నాణ్యత కలిగి, లేకపోతే బాధ్యత కలిగి మరి నువ్వు జీవించకపోతే నిన్ను కూడా తీసి పక్కన వేస్తాడు. అందుకే ప్రియ మరి సహోదరులారా, ఎందుకంటే ఆయన అంటుండు, లేని వాని దగ్గర తీసేసాయి, ఉంచవద్దు వాని దగ్గర, వేస్ట్ ఫెలో అని అంటుండు. కాబట్టి ఆయన దగ్గర తీసేయాలంటే, నువ్వు తీసివేయబడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆయన ఇచ్చిన తలాంతులను సక్రంగా ఉపయోగించుకోవాలి. అంతేకాదు అయ్యా ఆయన అంటుండు, ఏమంటుండు, మత్తయి 34లో ఒక మాట చూద్దాం. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాబోతుండు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనుషులను 2 రకాలుగా విభజిస్తాడంట. ఎలాగుంటాడు, వాళ్ళు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్టు దేవుడు మనల్ని వేరు చేస్తాడు. గొర్రెడు ఎలాగైతే మేకల్లో నుండి గొర్రెలను పక్క తీసేస్తాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని అలా ఏర్పరుస్తాడు. అయితే ప్రియులారా, కుడివైపున గొర్రెలు, ఎడవైపున మేకల నుంచి ఆయన ఒక మాట అంటాడు. ఇక్కడ ఏమంటుండు చూడండి, ఏమంటుండు 33వ వచనంలో, తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఏమంటుండు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకుని అంటుండు దేవుని బిడ్డ. ఎవరు? గొర్రెల స్వభావం, దేవుడు చెప్పినట్టు చేసేవారి స్వభావం, తన బాధ్యతని గుర్తించి పనిచేసిన వారి స్వభావాలు గొర్రెల్లాగా చూపెడుతుండు. వాళ్ళు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, దే ఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్. కాబట్టి తండ్రి చేత ఆశించబడిన అని అంటుండు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, నీ కొరకే ఇది అన్నట్టు. అంతేగాని మనకిచ్చినటువంటి, ఎందుకు వాళ్ళు తనకిచ్చిన తలాంతులను చక్కగా ఉపయోగించుకున్నాడు, జ్ఞానం కలిగి ఉపయోగించుకున్నాడు. ఇంకా మరి ఇక్కడ ఉన్నాడు 36వ వచనం, 25వ అధ్యాయము కింది భాగం 41వ వచనం చూద్దాం. 41వ వచనం, ఎడమవైపున్న వారిని చూసి, కుడివైపున్న వారు ఎవరు? తండ్రి చేత ఆశీర్వించబడినవారు, తలాంతులు చక్కగా వాడుకున్నవారు.
వాళ్ళు అభివృద్ధి చెందినవారు, ఆశ్రయించబడినవారు. కాబట్టి ఎడమవైపున్న వారిని చూచి ఏమంటుండు, మేకల స్వభావం వంటి వాళ్ళు అక్కడ చూచి శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. బా, ఎంత భయంకరమైన మాట ఇది. శపించబడిన వారలారా, అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, తమ్ములారా, అక్క చెల్లారా, ఒకసారి ఆలోచించుకోండి. మనం మరి ఎలా పిలువబడతాం? దేవుడిచ్చిన తలాంతులను ఎలా వాడుతున్నాం? ఆయన మనతో అంటాడు, శపించబడిన వారు. ఎవరి దరిద్రులు? శపించబడిన వారు, ఫులిష్ మ్యాన్స్, తమ తలాంతులను దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు. కాబట్టి దేవుని ప్రజలారా, మనకిచ్చినటువంటి ఆయుష్ను చూసి, మనకిచ్చినటువంటి సంపదను చూసి మురిసిపోతుంటాం. మనం మన పిల్లలను చూసి మురిసిపోతాం. మంచిదే, సంతోషం. కానీ వారిని దేవుని పరిచర్యలో దేవుని కొరకు వాడుతున్నామా? దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన డబ్బును, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని, వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని దేని కొరకు వాడుతున్నావు? నీ జీవితాంతం నీ సొంత పనులకు ఉపయోగించుకుంటే దేవుడు అంటుండు, శపించబడిన వారలారా. ఎందుకు? వీళ్ళంటే ఎక్కడికి పోవాలంటే అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడినటువంటి స్థలానికి వెళ్ళాలి. అదే నరకం. నరకమమ్మ, నరకానికి పొమ్మంటుండు దేవుడు. ఏమంటాడు? మీరెవరో నేను ఎరుగను అంటుడు. మీరెవరో నేను ఎరుగరు. ఐ డోంట్ నో హూ ఆర్ యూ. అందుకే దేవుని బిడ్డలారా, అరే ఆ పంటరు మాట, అయ్యో ప్రభా, నేను ప్రార్థన చేసుకుంటుగా ఆదివారం గుడికి వస్తాం కదా నాన్న, నీ పరిచర్లు చాలా పనిచేసినాం కదా, నేను ప్రసంగాలు కూడా చేసిన అంటాడు ఒక ఆయన వచ్చి. అయ్యా నువ్వు చెప్పిన పనులు మేము చేస్తాం కదా. చేసిరు. ఎట చేసిరు? దుర్వినియోగపరుచుకోరు, సమయాన్ని సద్వినియోగం చేసుకోలే, దేవుడి చింతనాంతం సక్రంగా వాడుకోలే. అందుకే ఐ డోంట్ నో హూ ఆర్ యూ, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మీ కొరకు సిద్ధపరచబడినటువంటి అగో అక్కడ ఉన్నదే ఆ యొక్క ఆ నరకాగ్ని, ఆ అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్య అగ్ని నరకానికి పో అని అంటుంటాం. పోండి. అందుకే త్రాసులో చూస్తాడు, త్రాసులో తూచే దేవుడు మనల్ని. అంతేకాదు దేవుని బిడ్డారా, ఆ తూస్తే సక్రంగా లేకుంటే ఆయన తీసేసే దేవుడు. ఆయన యాకోబు భక్తుడు తన పత్రికలు ఇలా రాస్తున్నాడు, దేవుని బిడ్డారా, రేపేమి సంభవించును మీరు ఎరుగరు గనుక మీ జీవము ఏ పాటిది. ఇంతలోనే కనబడి ఇంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారు అంటున్నాడు. అవును, దేవుడిచ్చిన ఆయుష్ను మనం సద్వినియోగం చేసుకోకపోతే మన జీవితం ఏ పాటిది అండి? దానికి మనం ఎలా రెస్పాన్సిబుల్ కావాలి? మనం ఒకసారి ఆలోచించండి స్నేహితులారా. కాబట్టి ఆయన అంటాడు, మీరెవరు నేను ఎరగానంటే మన పరిస్థితి ఏమవుతాయి? ఒకసారి ఆలోచించుకో. అందుకే దేవుని ప్రజలారా, ఆయన మనకు ఇచ్చే దేవుడు. ఆయన తలాంతులు ఇచ్చి దాన్ని అభివృద్ధి పరచమంటాడు. అంతేకాదు ఇచ్చిన తర్వాత వాటిని లెక్క చూసే దేవుడు. నువ్వు ఎంతవరకు బాగుపడ్డావు, వాటిని ఎలా ఉపయోగించుకున్నావు, ఎలా మేలు పొందుకున్నావు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను త్రాసులో తూచే దేవుడు. ఎందుకంటే ఆయన నువ్వు ఇచ్చిన దాన్ని సరిగా చేసినవా, చేయలేదా, నీ లెక్కలు ఎలాగున్నాయి, బాధ్యత కలిగి ప్రవర్తించినవా లేదా అని ఆలోచించు. దేవుడు నిన్ను తూస్తాడు. త్రాసులో పెట్టి తూసినప్పుడు బెల్షాజర్ లాగా నువ్వు సక్రమంగా లేకుంటే, సరిగా తూగకుంటే నీ పని ఏమవుతుందో ఆలోచించుకో. చివరికి ఆయన ఒక మాట అంటాడు, ఆయన తీసివేసే దేవుడు. లెక్కలో నీవు కరెక్ట్గా లేకుంటే, ఆయన ఇచ్చిన అకౌంటబిలిటీగా మనం పని చేయకుంటే, ఆ తలాంతును సద్వినియోగం చేసుకపోతే మన జీవితం వ్యర్థం ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, మరి ఎలాగున్నావు? లెక్కలు బ్రతుకుతున్నావా, లెక్క తప్పి బ్రతుకుతున్నావా? ఆలోచించుకో. లెక్కలో బ్రతుకుతున్నావా, లెక్క తప్పి బ్రతుకుతున్నావా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో ప్రియారా. దేవుని కార్యాలు జరిగించు, ఆయన కొరకు జీవించు, ఆయన దీవెనలు పొందుకో. దేవుడి చిన్న వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో నా ప్రభువా, ఈ దినం అయ్యా మీరు మాకు ఇచ్చిన అంశాన్ని ప్రభువా, అయ్యా ఈ ఛానల్ ద్వారా ఎవరైతే చూశారో ఆ బిడ్డలందరినీ దీవించండి నాయన. అయ్యా వారికి కావలసిన మంచి ఆత్మీయ జ్ఞానమును దయచేయండి.
వారి కుటుంబాల్లో ప్రభువా అయా నీకు అయా మరి బాధ్యత కలిగిన వ్యక్తులుగా అయా మరి తమ తలాంతులను సక్రమంగా వినియోగించుకునే బిడ్డలుగా అయా మరి వారిని ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్యాన్ని ప్రభువా వారి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. అనేకులకు ప్రభువా ఈ వాక్యం దీవెనకరంగాను అయా మరి నీకు మహిమకరంగాను జరిగినందుకై నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని వారి కుటుంబాలను ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటిదాకా మీరు విన్న వాక్యము మీకు నచ్చినట్లయితే ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.